తలో భారీ వర్షం కురుస్తోంది. పటాన్ చెరువు, మియాపూర్, కుకట్పల్లి, కేపీహెచ్పీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్లో వర్షం కురుస్తోంది. అలాగే హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లోనూ వర్షం పడుతుంది. ఇటు మేడ్చల్, సికింద్రాబాద్, బేగంపేటలోనూ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా అధికారులు తెలిపారు. అలాగే అనవసరంగా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఏంటి సిటీలో పరిస్థితి? పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రభావంతో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వర్షం కురుస్తుంది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా 2 రోజుల పాటు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు సాయంత్రం నుంచి కూడా నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, దాంతోపాటు ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్, సనత్ నగర్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎల్బీ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు రాత్రి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బృందాలు, దాంతోపాటు ఇటు మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ ఏదైతే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కానివ్వండి, డిప్యూటీ కమిషనర్లు పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీకి సంబంధించి, ఏదైతే సమస్యలు ఉన్న చెట్లు విరిగిపడినా, వాటర్ లాగింగ్ ఏరియాస్లో వర్షం నిలిచిపోయినా, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా 0402211111, దాంతోపాటు 90001901 ఈ నెంబర్ కూడా ఏదైతే సంప్రదించాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు భారీ వర్షంతో ముఖ్యంగా ఏదైతే ఇటు ఫ్లైఓవర్ల కింద కానివ్వండి, ఏదైతే రైల్వే అండర్ పాస్ల కింద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు షేర్లింగంపల్లి కానివ్వండి, మలక్పేట అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో వాస్తవానికి ఈరోజు వీకెండ్ కావడంతో అంత ట్రాఫిక్ లేకపోయినప్పటికీ ముఖ్యంగా ఇటు పర్యాటక ప్రాంతాలైనటువంటి ట్యాంక్ బండ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో పర్యాటక ప్రాంతాల్లో సో ఫ్యామిలీస్తో పాటు ఎక్కువగా వచ్చేటటువంటి వారు ఒకంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఎందుకంటే సిటీలో దాదాపు 168 ప్రాంతాలలో వాటర్ లాగింగ్ ఏరియాస్గా జీహెచ్ఎంసీ గుర్తించింది. సో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్లో కూడా ఆ వర్షం నీరు నిలిచిపోవడంతో డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 30 టీమ్స్ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు 350 మాన్సూన్ బృందాలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కోరుతున్నారు. అందుకు సంబంధించి కూడా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇటు టోల్ ఫ్రీకి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో ఇటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు షేక్పేట కానివ్వండి, గోల్కొండ లాంటి ప్రాంతాల్లో ఏదైతే కాలనీస్లో చెట్లు విరిగిపడినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు టోలీ చౌకీ, ముఖ్యంగా ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి కొన్ని వర్క్స్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అందులో భాగంగానే మెహదీపట్నం కానివ్వండి, టోలీ చౌకీ, మల్లేపల్లి లాంటి ప్రాంతాల్లో ఇటు గుంతలను తవ్వి పెట్టడంతో ఆ ప్రాంతాల్లో కూడా వర్షం నీరు ఎక్కడికక్కడ కూడా స్టాగ్నేట్ అయిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నాంపల్లి, బజార్ఘట్, మల్లేపల్లి లాంటి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఏదైతే ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో ఫేజ్ 2 పనులు, సో ఆ ప్రాంతాల్లో కూడా ఒకంత స్థానికులకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఎఫెక్ట్ మాత్రము ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే రాగల 3 రోజుల పాటు కూడా ఉంటుంది. దీని ప్రభావంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. రేపు మాత్రం కొన్ని జిల్లాలకు, ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, దాంతోపాటు ఏదైతే ఇటు సూర్యాపేట, నల్గొండ లాంటి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అంటే
అంటే గంటకు ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు సిఎస్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కానివ్వండి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి మాత్రం భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి ఎవరు రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శంకరి, ఓవర్ టు స్టూడియో.